మామూలుగా రాత్రి ఎక్కువసేపు మేలుకొని చదవగలిగిన టాపర్స్ కూడా నేను బోల్డ్ మందిని చూశాను. వాళ్ళు పొద్దున్న లేవరు, వాళ్ళు నెమ్మదిగా 8 లేస్తారు, కానీ రాత్రి 1 అయినా 2 అయినా పడుకో. రెహమాన్ టైప్, ఏఆర్ రెహమాన్ గారు రాత్రి పనిచేస్తారని విన్నాను నేను. అలా ఒక్కొక్కళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళు అప్పుడు ఎఫెక్టివ్ గా పనిచేస్తారనమాట. వాళ్ళ బెస్ట్ టైం ఏంటో ఆ టైంలో గనక ఈ కొత్తవి కష్టమైనవి వాళ్ళు నేర్చుకోగలిగి. సో ఒక్కొక్క సబ్జెక్ట్ కి నేను ఎవ్రీడే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. సో 6 సబ్జెక్ట్స్ కంటే 3 గంటలు కంటిన్యూస్ పెట్టగలనా? పెట్టలేను కదా. సో పొద్దున 1 గంట, మధ్యలో కొంచెం మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. రేపు ఇంకేదో టెస్ట్ ఉంటుంది, లాస్ట్ వీక్ చదివింది 1 వీక్ అయింది కాబట్టి కొంచెం మళ్ళీ రివైజ్ చేయడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ కావాలి. కాబట్టి ఇంకొక 1 అవర్ నాకు ఇలాంటి వీటికి స్లిప్ టెస్ట్లు, ఇంటర్నల్స్, అసైన్మెంట్స్ ఇలాంటి వీటి ఏమైనా ఉంటే దానికి ఏం చేసుకోవాలి అని పోస్ట్పోన్ చేయకుండా ఉండగలగడం, ప్రోక్రాస్టినేట్ చేయడం అనేది అస్సలు పని రాదు. టైం టేబుల్ వేసుకునేటప్పుడు అంటే మనం వేసుకున్నాం కాబట్టి మనమే సిన్సియర్ గా దాన్ని ఫాలో అవ్వగలగడం. తర్వాత ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ ఎలా చేయాలి, అలాగే రిలాక్స్ అయ్యే టైం, ఫ్రీ టైం కూడా ఎవ్రీడే కంపల్సరీ పెట్టుకోవాలి. అంటే ఇట్ మే బి డైనింగ్ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ ప్లే, నువ్వు బయట మీ ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్ళాలన్నా, కొంచెం రిక్రియేషన్ కోసం నువ్వు మ్యూజిక్ వినడమో, నువ్వు హాబీని ఏమైనా డెవలప్ చేసుకోవడం, వెళ్ళి ఏదైనా కొత్తవి నేర్చుకోవడం, ఇదైనా చేయొచ్చు. ఒక ప్లే, ఒక స్పోర్ట్ నేర్చుకోవచ్చు, ఒక ఆర్ట్ నేర్చుకోవచ్చు, ఈవినింగ్ ఏదైనా 1 గంట అట్లా